రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా నీవు కన్నీళ్లు విడవటం చూచాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి చాలండి. మనందరికీ తెలిసిన మాట ఈ మాట. హిజ్కియా గారు ప్రార్థన చేయగా దేవుడు ఆయనను స్వస్థపరుస్తూ చెప్పిన మాట ఏమనంటే, దావీదునకు దేవుడనగు, నీ పితరుడైన దావీదునకు దేవుడనగు. దేవుడు ఈ గుణాతిశయము ద్వారా మనతో మాట్లాడును గాక. 119వ గుణాతిశయముగా దావీదునకు దేవుడు. మన దేవుడు దావీదునకు దేవుడు. ఆయన అబ్రహాము దేవుణ్ణని, ఇస్సాకు దేవుణ్ణని, యాకోబు దేవుణ్ణని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు అని అంటారు ఆయన. అలాగే దావీదు దేవుడని చెప్పుకోవటానికి ఎంతో సంతోషించిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనంలో దావీదుకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చారనేది 2-3 మాటలు చూసుకుని మనం ముందుకెళ్దామండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఎక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేవి పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా. 22వ వచనం 22. నేను దావీదు ఇంటి తాళపు చెవిని అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. చాలు. దేవుడు అంటారు, నేను దావీదు తాళపు చెవిని, దావీదు ఇంటి తాళపు చెవిని. ఎవరైతే దావీదు గృహంలో ఉంటారో ఆ గృహంలోనికి వెళ్ళాలన్నా, ఆ గృహంలోంచి బయటికి రావాలన్నా ఆ ద్వారం తీసే దేవుడు, ఆ ద్వారము మూసే దేవుడు కూడా నేనే. దావీదు ఇంటికి తాళపు చెవిని నేనే అని దేవుడే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దావీదు ఇంటి తాళపు చెవి ఆయనే. 2వది, ఇది మొదలుకొని లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము కూడా ఆయనే. ఇప్పుడు 40 సంవత్సరాలు దావీదు గారు సింహాసనము మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన మొట్టమొదటి మహారాజు. ఇంకంతకు ముందు ఎవరు మహారాజు అనేవాళ్ళు లేరు. మహారాజు అనే పిలిపించుకోవడానికి మూల వ్యక్తి, మూల పురుషుడు ఎవరు అని అంటే దావీదు గారే. అంతకుముందు సౌలు గారు ఉన్నా కానీ ఆయన మహారాజు అనిపించుకోలేదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం చేయటం వలన ఆయన మహారాజుగా అనిపించుకోలేదు. కానీ దావీదు సింహాసనమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దావీదు సింహాసనం అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. దావీదుకు సింహాసనంగా చేసుకుని ఆయన ఇచ్చిన మాట ఏంటి అని అంటే, దావీదు వంశంలో ఆ సింహాసనము మీద ఎవరో ఒకరు ఉంటారు, ఆ దీపం ఆరిపోదు అని వాగ్దానం చేశారు. అదే దావీదు సింహాసనము మీద అసలైన రాజుల రాజుగా యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడయ్యారు. ఎందుకు దావీదుకు దేవుడు అని అంటే, మొదటిది దావీదు తాళపు చెవులు ఆయన చేతుల్లో ఉన్నాయి. దావీదు సింహాసనం ఆయనే. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అమ్మా, ప్రజా సంఖ్య రాయవలెనని 11వ వచనం చూడరా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనకు రక్షకుడు కావాలి అని అంటే మనం దావీదు పట్టణానికి వెళ్ళాల్సిందే. అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి. ఎందుకు దావీదుకు దేవుడు ఆయన? దావీదు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. 2వది, దావీదు సింహాసనం ఆయనే, దావీదు పట్టణం ఆయనే. అదే లూకాసు వార్త 18వ అధ్యాయం 39వ వచనం.
అదే లూకాసు ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా దావీదు కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. అబ్రహాము దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు, ఇస్సాకు దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు, యాకోబు దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు, దావీదు కుమారుడని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అంటే దావీదుకు దేవుడు ఎంత అత్యున్నతమైన స్థానం ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. యెషయా గ్రంథంలోనే 22 సార్లు దావీదు గురించి దేవుడు ప్రస్తావిస్తాడు. యెషయా గ్రంథం అంతా ప్రవచన గ్రంథం కదా. ఆ ప్రవచన గ్రంథంలో 22 సార్లు దావీదు గురించి రాయబడి ఉంటుందండి. అంటే ఎంతగా దేవుడు దావీదుకు ఉన్నతమైన స్థలాన్ని ఇచ్చాడు. అదే దేవుడు చెప్తున్నాడు హిజ్కియా గారితో చెబుతూ, నీ పితరుడైన దావీదు దేవుడునగు నేను. ఎంత గొప్ప మాట అండి, ఎంత అతిశయించదగిన మాట. ఎందుకు హిజ్కియాతోనే ఆ మాట చెప్పాడు దేవుడు, మిగతా రాజులందరికీ ఎందుకు చెప్పలేదు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే దావీదు తర్వాత ఆజ్ఞల మార్గమున నడిచిన వాడు హిజ్కియానే. దావీదు ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞలయందు లేకపోతే దేవుని నామమందు నడవటానికి ఇష్టపడ్డాడో, అదే రీతిగా హిజ్కియా కూడా దేవుని మందిరం పట్ల కానీ, దేవుని ఆజ్ఞల పట్ల కానీ, దేవుని నామమందు కానీ ఆయన అతిశయించిన వాడు గనుక ఆయనకు దేవుడు 15 సంవత్సరాలు, ఆయన హృదయంలో ఉన్న అభిలాషను బట్టి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించారు. దావీదు అనగా అర్థం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. దావీదు అనగా అర్థం ప్రియమైన వాడు, ప్రియుడు. దావీదు అంటే ప్రియుడు, దేవునికి ప్రియుడు, దేవునికి హృదయానుసారుడైన మనిషి, దేవుని మనసు కలిగిన వాడు. దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు, దేవుని మనసు కలిగిన వాడు. ఎందుకు అనంటే శత్రువుని సహితం, చంపవచ్చిన వారిని సహితం క్షమించిన మనసు దేవునిది. అదే రీతిగా దావీదు గారు కూడా శత్రువులను క్షమించే గొప్ప మనసు కలిగిన వాడు దావీదు. దేవునికి ఇష్టడైన వాడు, దేవునికి ప్రియమైన వాడు, దేవుని చిత్తమును నెరవేర్చినవాడు. ఏమండి, ఆయన ఒక తప్పు చేశాడు. ఎంత ప్రియుడైనా, ఎంత చిత్తానుసారుడైనా, ఎంత హృదయానుసారుడైనా ఒక తప్పు చేశాడు. ఏంటా తప్పు? తనది కాని దానిని ఆయన ఆశించాడు. ఊరియా భార్యను అందంగా ఉందని ఆశించాడా? వ్యభిచరించాడా? భర్తను హతమార్చేశాడు, చంపేశాడు. వ్యభిచారం తర్వాత హత్యానేరం ఆయన మీద మోపబడింది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, ఒక పాపం ఎప్పుడైతే మనం ఒంటరిగా చేస్తామో దాని వెనకాల 10 పాపాలు వస్తాయి. మనందరికీ తెలిసిందే, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవటానికి 100 అబద్ధాలు ఆడినా కానీ ఆ అబద్ధం మొలకెత్తుతానే ఉంటుంది. దేవునికి విరోధంగా ఒక్క పాపం, లేకపోతే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఒక పాపం, దేవుని సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఒక పాపం మనం చేశాము అని అంటే దాని వెనకాల ఎన్నో చేయాల్సి ఉంటుందండి. అయితే దావీదు గారికి మనకి ఉన్న తేడా ఏంటి అని అంటే, ఆ పాపాన్ని లేకపోతే ఆ తప్పును దావీదు కనుక్కొని, పాపం చేశాను దేవా నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపపడ్డాడు. ఆ పశ్చాత్తాపం అనేది మనకు ముఖ్యం. ఎందుకు దావీదుకు దేవుడు, లేకపోతే దావీదు తాళపు చెవిని, లేకపోతే దావీదు పట్టణమందు, లేకపోతే ఎందుకు దావీదు కుమారుడు అని అనిపించుకున్నారు అని అంటే పశ్చాత్తాపపడ్డాడు. ఆదికాండం నుంచి చూస్తే ఆదాము అవ్వలు వాళ్ళు దాక్కున్నారు, పశ్చాత్తాపడలేదు. పైగా దేవుడు వచ్చి ఎందుకు చేశారు అని అంటే ఒకరి మీద ఒకరు తప్పు మోపుకున్నారు, ఇద్దరు కలిసి అపవాది మీద తప్పు మోపారు తప్ప, తప్పు నాది అయిపోయింది ప్రభువా నన్ను క్షమించు అని అనలేదు. అనుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు కథ. వాళ్ళు ఆ అవకాశం ఉంటే దేవుడి మీద కూడా తప్పు నేను ఎవరు చేయమన్నారని అడగటానికి కూడా వాళ్ళు వెనుకాడని పరిస్థితికి వచ్చారు. అదే రక్తం మనలో ఉంది కాబట్టి అదే గుణం మనలో కూడా ఉంటుంది. ఇక్కడ దావీదు గారు ఏంటి అని అంటే, తప్పు చేశాడు, తప్పు అయిపోయింది, దేవుడి పాదాల మీద పడిపోయి దేవా నన్ను కరుణించు ప్రభువా, నా పాపం పోవునట్లుగా నన్ను కడుగు ప్రభువా అని 51వ కీర్తనలో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన
10వ వచనం 11వ వచనం 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు నా యందు శుద్ధ హృదయం కలుగజేయి తండ్రి. అంతరంగంలో స్థిరమైన మనసుని నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి అయ్యా. సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు, పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి నా యుద్ధ నుండి తీసివేయొద్దు. నీ రక్షణానందం నాకు మరలా నీ రక్షణానందం నాకు మరలా దయచే. మా పైన 9వ వచనం ఆఖరి లైన్లో ఉంటుంది, నన్ను కడుగు ప్రభువా, నా దోషములన్నిటినీ తుడిచివేయము. పరిహరింపుము, కడుగుము, కడుగుము, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నీ రక్షణానందం నాకు దయచేయి. ఎప్పుడైతేనండి చిన్న పాపం చేస్తామో మనకు అర్థమైపోద్ది, ఎవరూ చెప్పక్కర్లేదు, లేకపోతే ప్రభావం పోయినట్టుగా ఫీలింగ్ రాకపోవచ్చు. ఎప్పుడైతే చిన్న పాపం మనం చేస్తామో మనకు అర్థమైపోద్ది, ఆ రక్షణ తాలూకా ఆనందం మన నుండి దూరం అయిపోద్ది. అది కనుగొన్న వెంటనే మనం పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడిపోతే మరలా దేవుడు దాన్ని శుద్ధీకరించి మనల్ని నిలబెడతారు. ఇక దాన్ని సరేలే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒప్పుకుందాంలే, లేకపోతే తర్వాత రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకుందాంలే, లేకపోతే ఉపవాస ప్రార్థనలు అని పోస్ట్ పోన్ చేస్తాము. ఆ పాపం పెద్దదైపోయి పర్వతం అయిపోతుంది, నీలో ఉన్న రక్షణ ఆనందం తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటి అని అంటే, పాపం చేసిన వెంటనే దేవుని పాదాలు పడిపోవాలి. అలాగని చెప్పి పద్దాక పాపం చేసి అదే పని మీద ఉండమని నా ఉద్దేశం కాదు. ఇక్కడ దావీదు గారు అంటారు, నీ రక్షణానందం దయచేయ, శుద్ధ హృదయం దయచేయి, నీ సన్నిధిలోంచి నన్ను తోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసేయొద్దు. సమ్మతి కలిగిన మనసు. ఏంటి సమ్మతి కలగాలి? నేను పాపం చేశానని, ఏమండి ఆయన మహారాజు ఒక ప్రవక్త వచ్చి ఆయన దగ్గరికి వచ్చి తప్పు చేశామని అంటే ఆయన చంపేసే అధికారం కూడా ఈయనకుంది. కానీ ప్రవక్త వచ్చి చెప్పగానే పాదాల మీద పడిపోయాడు, సింహాసనం నుండి దిగిపోయాడు, మోకరించాడు, దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. అంత సమ్మతి కలిగిన మనసు ఈ దినాల్లో మనకు ఎంతవరకు ఉంది? అదే దావీదు గారు అంటారు కదా, 32వ కీర్తన 1-2 వచనం, తన అతిక్రమములను చదవనా? తన అతిక్రమాలకు పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు. ఎవడైతే పరిహారం నొందుతాడో, పాపముల నిమిత్తము పరిహారం పొందాలి. ఏమండి, పాత నిబంధన ప్రకారం అయితే వాళ్ళు మోకరించి ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ బలిని తీసుకెళ్ళి బలిపీఠం మీద ప్రత్యక్ష గుడారంలో అర్పించాలి. మనకు కొత్త నిబంధనకు వచ్చేసరికి అది లేదు కదా. మనందరి పాపముల నిమిత్తం ఒక్కసారే అర్పించబడ్డాడు ఆయన. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, ఒక్కసారే మన కొరకు బలి అర్పించబడ్డాడు అనంటే ఆ గాయం ఇంకా రేగుతానే ఉంది, ఆ రక్తం ఇంకా స్రవిస్తానే ఉంది. ఆ రక్తము ద్వారానే మన పాపములకు శుద్ధి కదా, మన పాపాలకు పరిహారం. నువ్వు పరిహారం చెందాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర మోకరించి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకున్నప్పుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడితే అంతకంటే భాగ్యమే ఉంది. దావీదుకు దేవుడైన వాడు నీకు నాకెందుకు దేవుడు కాకుండా ఉంటాడు? దావీదు గారేమో 2 సార్లు పుట్టలేదు కదా. దావీదేం పెద్ద పెద్ద యోగ్యతలు కలిగిన వాడు కాదు కదా. దావీదు తండ్రే అతన్ని కడసారి వాడు అంటాడు కదా. దావీదు కుటుంబమే అతన్ని తృణీకరించేసింది కదా. అంతకంటే మంచి స్థితిలోనే దేవుడు మనల్ని ఉంచారు. కాకపోతే మనం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి పరిహారం నొందం, పశ్చాత్తాపపడం, మన పాపాల నిమిత్తం మనం శుద్ధి చేసుకోవటానికి కన్నీరు అనేది రాదు. పదే చెప్పే మాట ఏంటంటే, నువ్వెంత కన్నీరు గారుస్తావో, నువ్వెంత దేవుని దగ్గర ప్రాధేయపడతావో అంత హృదయ శుద్ధి కలుగుతుంది. ఇదే మాట 10 సార్లు చెప్తున్నానని, చెప్పిన మాటే చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. మనం దేవుడి దగ్గర పశ్చాత్తాప పడాలండి. ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకోవాలి. నువ్వు ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నావేమో, వేసవకాలం బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా స్నానం చేస్తున్నామో అది వేరే విషయం. ప్రతి దినం ప్రతి క్షణం నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాప పడకపోతే మాత్రం నువ్వు నిర్దోషిగా ఎంచబడవు. నువ్వు ఎంత తెల్లబట్టలు వేసుకుని ఎంత సెంటు రాసుకున్నా ఆయన దగ్గర నీ హృదయం నీ సమ్మతి కలిగిన మనసు నీకు లేకపోతే, అయితే సమ్మతి కలిగిన మనసు అంటే 2 అర్థాలు వస్తాయి ఇక్కడ. దేవుని దృష్టికి సమ్మతి కలిగిన వారిగా ఉండొచ్చు, లోక దృష్టికి సమ్మతి కలిగిన వారిగా ఉండొచ్చు. దాన్ని అసహించుకుని దీన్ని ప్రేమించాలి. అప్పుడు అంటారు దేవుడు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం,
అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించేశారు? సౌలు గారిని తొలగించి దావీదు గారిని రాజుగా ఏర్పరిచారు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి, నా ఉద్దేశాలు నెరవేరుస్తారు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమని సాక్ష్యం చెప్పారట? నా ఇష్టానుసారుడు. చాలా మంది ఏం చెప్తారంటే నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్తారు, కానీ ఆ కింద చాలా ముఖ్యమైన మాట ఉంటుంది. నా ఉద్దేశాలన్నీ, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడండి. ఎప్పుడైతే మనం ఆయన దగ్గర పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే ఆ రక్షణానందం కొరకు ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తామో, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాం. మనం దేవుని దృష్టిలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమండి, చాలామంది భార్యలు ఏం చెప్తారంటే మా ఆయన గారు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నారండి. లేకపోతే భర్త భార్య కోసం చెప్తుంది, నా భార్య నా అన్నీనండి, నా మనసులో ఏమనుకున్నానో అదే కూర వండి పెట్టేస్తుంటుందండి. ఏమండి, అదంతా ఓకే, కానీ దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఇది దావీదు గారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చింది ఆయన గురించి కాదు, దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు, దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరు నిలబడుట కొరకు, వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతి ఆరాధన జరుగుట కొరకు. దావీదు గారికి ఉన్న మంచి లక్షణం ఏంటి? దేవుడు ఎందుకు అంతగా ఆయన గురించి దావీదు కుమారుడని చెప్పుకోవటానికి, నా ఇష్టానుసారుడని చెప్పుకోవటానికి, నా ఉద్దేశం నెరవేర్చడంలో మొదటి ఉద్దేశం దేవుడిది ఏంటో తెలుసా అండి? ఆయన్ని మహిమపరచడమే, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడమే. 150 కీర్తనలు ఉంటే 75 కీర్తనలు దావీదు గారే రాశారు. 75 కీర్తనలు కూడా మహా అయితే ఒక 20-25 కీర్తనలు సంతోషంగా రాసినవి. అందులో ఒకటి 103వ కీర్తన. ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో. అది సంతోషంగా రాసిన కీర్తన. ఇక మూడో కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన, 10వ కీర్తన, 11 ఇలాంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే మిగతా ఇంచుమించు 60 కీర్తనలు కష్టాల్లో రాసిన కీర్తనలు, బాధల్లో రాసిన కీర్తనలు, సౌలు గారు తరుముతుంటే రాసిన కీర్తనలు, శత్రువులు తరుముతుంటే రాసిన కీర్తనలు, తన సహాయకులే తన స్నేహితులే అన్యాయం చేసినప్పుడు రాసిన కీర్తనలు, తన కుమారుడే తను చంపేయాలన్నప్పుడు రాసిన కీర్తనలు. ఇవన్నీ కష్టాలే కదా. ఈ 75 కీర్తనలో కూడా చేసిన పని ఏంటి అని అంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దీన్ని బట్టి దావీదు గారి రహస్యం ఏంటి? దేవునికి ఇష్టానుసారుడిగా ఉండడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడం ఏంటనంటే దేవుడు చెప్తాడు, కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, వ్యాధైన, బాధైన, ఏదైనా ఆయన దేవుడే. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నట్టు దేవుని యొక్క ఆలోచన. ఆయన ఎంత ప్రేయర్ చేశాడో అంత ప్రైజ్ చేశాడు. ఏమండి, 119వ కీర్తన 164వ వచనం ఒకసారి చూస్తే, 119వ కీర్తన 164వ వచనం. 119వ కీర్తన బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినానికి 7 మార్లు ప్రైజ్ చేస్తున్నాడండి ఈయన. ఒక రాజుగారు దినానికి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమండి, మనకి ఏదన్నా చిన్న పని ఉందంటే దేవుణ్ణి స్తుతించడం మానేస్తాం, దేవుణ్ణి ఆరాధించడం మానేస్తాం. నీకు ఏమున్నా, ఏం లేకపోయినా, ఏం జరిగినా, ఏం జరగకపోయినా, మన పరమగీత గ్రంథం కూడా మనం ఒక మాట మాట్లాడుకున్నాం. మన పూర్వీకులు దేవుణ్ణి ఆరాధించేవారు. ఎలా? ఉన్న దానిని బట్టి. మనం ఏం చేస్తామంటే లేని దానిని బట్టి, దేవా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అంటాం. సీక్రెట్ ఏంటి అని అంటే, లేని దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తే, లేకపోతే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తే, నీకేం అవసరమో వాటన్నిటిని నువ్వు ఊహించలేనివి కూడా దేవుడిస్తాడు. ఆమేన్. మనకి ఏది లేదో, ఏది జరగట్లేదో, ఏది ఆలస్యం అయిపోతుందో,
ఏది కనుచూపు మేరలో మనకేం కనపడట్లేదు అవి జరగాలి అని అంటే మనకున్న దాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం 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 అని దేవుణ్ణి ఆరాధిస్తే చాలండి. చాలాసార్లు చెప్పాను, మరొకసారి సందర్భానుసారంగా చెప్తున్నాను. డైలీ బ్రెడ్ అని ఒక ఎడారిలో సెలయర్ అని ఒక పుస్తకం ఉంది. వాళ్ళ నానమ్మ గారు ఒక బిడ్డకి ఏదో క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. 2 సంవత్సరాలు మర్చిపోయింది. అయినా కానీ నానమ్మ వస్తుంది గిఫ్ట్ తెస్తుంది, నానమ్మ వస్తుంది గిఫ్ట్ తెస్తుంది అని ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నాడు. చాలా కష్టమైపోయింది. అయినా కానీ 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అతను ఏదైతే ఊహించాడో అంతకు మించిన బహుమతి వాళ్ళ నానమ్మ గారు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే దేవుడు కూడా తగిన సమయం ఉంది. ఆయన దగ్గర మనం కనిపెట్టుకుని ఉంటే, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే తప్పక దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకు దావీదు దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు? ఎందుకు దావీదు నా కుమారుడు, లేకపోతే నేను దావీదు కుమారుడని దేవుడు చెప్పుకున్నాడంటే, మొదటిది 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. అదే 55వ కీర్తన 17వ వచనం చూస్తే, 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానిస్తాను మొరపెడతాను. అంటే ధర్మశాస్త్రాన్ని, తోరా అప్పటికి వారికి 66 గ్రంథాలు లేవు కదండి. తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇది ధర్మశాస్త్రం. దీనిని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ధ్యానించేవాడు. ధ్యానించిన దాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు. రోజుకి 7 సార్లు స్తుతి చేసేవాడు. ఈ మొత్తం కలిపితే 10 సార్లు దేవుని దగ్గర ఉండేవాడు. ధర్మశాస్త్రం చదవడానికి, ప్రార్థన చేయడానికి ఒక అరగంట వేసుకోండి, గంట. స్తుతించడానికి ఒక అరగంట వేసుకోండి, గంటన్నర. ఏమంటే అలా లెక్కన వేసుకుంటే 10 సార్లకి ఎన్ని గంటలు అవుతుందండి? 10 2:30 12:30 గంటలు దేవుడి దగ్గర గడిపేవాడు ఆయన. మనం 12 నిమిషాలు దేవుడి దగ్గర గడపం. ఎందుకు చెప్తాడు దేవుడు సురేష్ కుమారుడు అని ఎందుకు చెప్తాడు? సురేష్ నాకు ఇష్టానుసారుడు అని ఎందుకు చెప్తాడు? ఏమండి, నేను సురేష్కు దేవుడిని ఆయన ఎందుకు చెప్తాడు? ఏమైనా అసలు అర్థం, పరమార్థం మనం ఎక్స్పెక్ట్ చేయడానికైనా ఒక అర్థం ఉండాలి కదా. ఆయన 12:30 గంటలు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంటే, సమూయేలు గారు రాస్తూ అని అంటాడు, 1వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనం చదువుతాం. 1 సమూయేలు గ్రంథం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటా ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. దావీదు మహా బిగ్గరగా ఏడ్చారు. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్య. ఇక్కడ ఈ 20వ అధ్యాయం సారాంశం అంతా ఏంటంటేనండి, సౌలు దావీదుని తరుగుతా ఉంటే దావీదు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తాడు. యోనాతాను వచ్చినప్పుడు కూడా మీ నాన్న నన్ను చంపేస్తాడు, అసలు అభిషక్తుడైన వాడు చంపేస్తాను అన్న మాట నోట రాకూడదు. దక్షిణ దిక్కు అంటే మనం చెప్పుకున్నాం, అపవాది ఉండే దిక్కు దక్షిణ దిక్కు. ఇక నేను చచ్చిపోతానని ఒక అభిషక్తుడు అన్నాడు అని అంటే అది క్షమించరాని నేరం. నాజీరు చేయబడిన వారికి, అభిషేకించబడిన వారి నియమ నిబంధనలు సంఖ్యాకాండంలో లేవియాకాండంలో ఉంటాయి. వారు నేను చచ్చిపోతాననే మాట అనకూడదు, మృతదేహాన్ని ముట్టకూడదు. అలాంటిది అభిషక్తుడైన ఈ దావీదు గారు ఏమంటాడంటే, నేను చచ్చిపోతాను యోనాతాను, మీ నాన్నని చంపేస్తాడు అని అంటే, అప్పుడు యోనాతాను దేవుని ఆత్మతో నింపబడి దావీదును ఆయన ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తాడు. తెలుగులో ఏం చేస్తారమ్మా? ఉత్తేజపరుస్తాడు. లేకపోతే ధైర్యపరుస్తాడు. ధైర్యపరిచిన తరువాత అక్కడ రాయబడిన మాట ఏముంది? దక్షిణ దిక్కు నుండి పైకొచ్చి అనంటే ఆ చావు లేకపోతే ఆ శాపము అనే పరిస్థితి నుండి బయటకు వచ్చి 3 సార్లు దేవునికి సాష్టాంగపడి 3 సార్లు సాష్టాంగపడి ఏం చేస్తుంటాడు? ఆయనకున్న అలవాటు ఏంటి? 3 సార్లు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడని కదా మనం చదువుకున్నాం. ఈ దక్షిణ దిక్కు నుండి ఆయన పైకి వచ్చి ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తండ్రి, అభిషక్తుడిని నేను ఇలా ప్రార్థన చేయకూడదు ప్రభువా, దేవుని ఎదుట నేను తప్పు చేశాను తండ్రి,
దయచేసి నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని అది జ్ఞాపకం చేసుకుని ఆయన రాజు అయిన తర్వాత ఏమని ప్రార్థన చేశాడంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఒకసారి మనం లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం బైబిల్. దానివల్ల కొన్ని మనకు అర్థం కావు. దేవుని ఆత్మచేత ఆధారపడినప్పుడు కొంత ఇచ్చట కొంత అచ్చట యెషయా గ్రంథంలో ఉంటుంది. దాని జత పక్షులు పరిశుద్ధ లేఖనాల్లో ఉంటాయి. కొంత ఇచ్చట కొంత అచ్చట దానిని మనం పోగు చేసుకోవాలి. అట్టి ఆత్మజ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, గొర్రెల కాపురిగా ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలోంచి తీసుకొచ్చి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్లెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా నిన్ను ఒక రాజుగా చేసేస్తాను. అంతకుముందు ఎక్కడున్నాడంటే దక్షిణ దిక్కు అనే చావు దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడైతే మన శాపం వచ్చిన మన నోటంట పలుకుతూ ఉంటామో మన నోటికి ఉన్న అధికారాన్ని బట్టి ఆ శాపం మనల్ని ఆవరించేస్తుంది. యోనాతాను వచ్చినప్పుడు నేను మరణిస్తాను, అసలు రాజు అవ్వాల్సిన మరణిస్తాను, చచ్చిపోతాను అని అంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. అందుకని యోనాతాన్ని పంపించి ఆయన ధైర్యపరచడం వలన ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఉంటే ఆ గొర్రెల కాపరిని తీసుకొచ్చి మహారాజుగా చేసి, ఇంకా ఇజ్రాయేలీలను దుర్బుద్ధి కలిగిన వారు, దుష్టగుణం కలిగిన వారు ఏలకుండా చేసే మహారాజుగా దావీదుని దేవుడు నిర్ణయించేశాడు. దావీదు కలలో కూడా అనుకుని ఉన్నాడు, ఎందుకంటే ఆయన పరిస్థితి అలా అయిపోయింది. అలాంటి వాడిని కూడా పశ్చాత్తాపడడం వలన, దేవునిని స్తుతించటం వలన, దేవుని ఉద్దేశాలను నెరవేర్చువాడిగా ఉండుట వలన దేవుడు దావీదును మహారాజుగా హెచ్చించాడు. బైబిల్లో పరిశుద్ధ లేఖనాల్లో ఉంటుంది కదా, హెచ్చించబడడం అనేది ఒకరి వలన జరిగే పని కాదు. 75వ కీర్తన 6వ వచనం 7వ వచనం చూడమ్మా. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6వ వచనం 7వ వచనం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. అంతే, నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడకుండా దాన్ని అలాగే ఉంటే అది ఒక రకంగా గర్వం అయిపోద్ది, నిన్ను తగ్గిస్తాడు. ఏమండి, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు, రెండవది నీ అంగలార్పును నాట్యంగా మార్చేస్తాడు కదా. కీర్తన గ్రంథం 30వ కీర్తన 11వ వచనం చూద్దామండి. 11, 12 కీర్తనల గ్రంథం. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఏంటంటే నా ప్రాణం మౌనంగా ఉండకూడదు, నిన్ను కీర్తించాలి. ఎందుకంటే ఆయన కీర్తించబడడం అనేది ఆయన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం. మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదు గారిని దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? నా ఇష్టానుసారుడు, నా ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి? ఆయన స్తుతి నొందాలి, మన వలన ఆయన మహిమపరచు. నిన్ను నన్ను ఇంతమందిలో నుంచి వెతికి రక్షించుకున్నారండి. ఎందుకు రక్షించుకున్నారు? ఇంతమంది ఉండగా మనల్నే ఎందుకు క్రైస్తవులుగా చేసుకుని పరిశుద్ధ లేఖనాలను ఇచ్చి, రక్షణ ఇచ్చి, బాప్తిజం తీసుకుని, పరిశుద్ధాత్మనిచ్చి, మనకు ఆలయం ఇచ్చి, మనకు కుటుంబం ఇచ్చి, ఎందరికో లేని సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఆయనను స్తుతించాలి. ఆయన ఉద్దేశం అది. నువ్వు అట్లా నీ ప్రాణం ఆయనను కీర్తిస్తే ఆయన అంటారు, నీ అంగలార్పును నేను నాట్యంగా మార్చి. నీ అంగలార్పు నాట్యంగా మారట్లేదు అని అంటే ఎక్కడో తేడా కొడుతుందని అర్థం. నీ కథ ఇంకా మారలేదు, నువ్వు స్తుతించలేకపోతున్నావు, ముఖస్థుతి చేస్తున్నావు. మనం మనుషుల్ని ముఖస్థుతి చేస్తామని అనుకుంటాం కాదండి. ఫస్ట్ మనం దేవుని దగ్గర ముఖస్థుతి చేస్తూ ఉంటాం. నిజంగా మనుషులు ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారు ఎదురుగుండా, చాలా మంచోడు నాన్న నువ్వు,
బైబిల్ బాగా తీస్తావు, బైబిల్ బాగా చదువుతావు, నీకు చాలా జ్ఞాపక శక్తి అని ఇక్కడని లిఫ్ట్ ఎక్కిన తర్వాత అంత ఉత్తుత్తి మాటలే అని నేను చెప్పాను అనుకో, దాన్ని ఏమంటారు? ముఖస్తుతి అంటారు. ఏమండి, ఇది సర్వసహజం. ప్రతి ఒక్కరిలోనూ అది నిగూఢం అయిపోయి ఉంటుంది ఆ గుణం అన్నది మనిషి దగ్గర ఒక మాట. కానీ దేవుడి దగ్గర కూడా వచ్చి అవసరం వచ్చినప్పుడు దేవా నువ్వు సూపరు, నువ్వు డోపరు, నువ్వు బంపరు, నువ్వు జంపరు అని దేవుడిని కూడా పొగిడేస్తాం. పక్కకు వచ్చిన తర్వాత అంతేలేండి. ముఖస్తుతి దేవుడి దగ్గర చేయకూడదు. నీ అంగలార్పు నాట్యంగా మార్చాలి అని అంటే అన్య సాంప్రదాయాల వైపు వెళ్ళకూడదు. నీ అంగలార్పు నాట్యంగా మారాలి అని అంటే నలుగురు నడిచిన దాని మీద నడవకూడదు. చాలామంది ఒక సామెత చెప్తారు, నలుగురితో నతానియేలు, కులంతో కొర్నేలియస్సు. ఇలాంటి వాటికి మాత్రం తిరిగి ఉండదు. అలా చేయకూడదు. దేవుడు నీ కొరకంటూ ఒక మార్గం స్థిరపరిచారు. అది ప్రత్యేకమైన మార్గం. ఎందుకంటే నువ్వు దేవుని దృష్టికి చాలా ప్రశస్తమైన వ్యక్తివి. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా దేవుడు నిన్ను ఇప్పుడు నా సొంత కూతురే తప్పు చేసేసిందండి, నన్నే చంపేసింది. అయినా కానీ కూతురే అంటారు కానీ ఇంకో మా పేరు పెట్టరు కదా. అలాగే దేవుడు నేను రక్తం పెట్టి కొనుక్కున్న తర్వాత కొడుకు కూతురులమే కదా ఆయనకి. ఏమండి, కాబట్టి ఆయనకు మనం ప్రశస్తమైన వ్యక్తులం. ఎవరెన్ని మాటలు అనుకున్నా ఆయనకు ప్రశస్తమైన వ్యక్తులం. మన అంగలార్పు ఆయన నాట్యంగా మార్చాలి అని అంటే ముఖస్తుతి చేయకూడదు, దేవుని దగ్గర స్తోత్రం చెల్లించాలి. అంతేకాదు, ఇంకా చదువునాను. నీవు నా గోనెపట్టు విడిపించి గోనెపట్ట విడిపిస్తావు, సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి. ఇంకేం కావాలండి? సంతోష వస్త్రం ధరింపజేస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తారు. ఇంకేం కావాలి నీకు? నువ్వు చేయవలసిన పని ఏంటి? పెద్ద ఏమైనా భారం పెట్టాడు నీ మీద? స్తుతించడు, నిత్యం స్తుతించాలి. నువ్వు నిద్రించినా లేచినా నిద్ర పట్టకపోయినా, చాలామంది నిద్ర పట్టట్లేదు అని అంటారు. మంచి స్తోత్రం చెప్పినా, నువ్వు పడుకున్న వెంటనే యేసు రక్తం, దేవా స్తోత్రం 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 అనుకో, నీకు తెలియకుండా నిద్ర పెట్టింది. తిరగలేదు, ఇంకా నిద్ర పట్టట్లేదండి. రాత్రులు అప్పులు గుర్తొచ్చేస్తున్నాయి, రోగాలు గుర్తొచ్చేస్తున్నాయి, పిల్లలు అబ్బాయి ఇవన్నీ కాదు. నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించి నిద్ర రాకపోతే వెంటనే నాకు ఫోన్ చేసుకొనుకో. నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉండు, చొక్క నిద్రిస్తారు తప్పకుండా. నిశ్చయంగా చెప్తున్నానండి. మొదటిది ఆయన ఉద్దేశాల్లో మొదటిది ఆయన స్తుతించడం. రెండవది ప్రతి పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, నేను ఎక్కువ మాట్లాడతాను, నా తర్వాత రాజకుమారి చెల్లెమ్మ ఎక్కువ మాట్లాడతారు ఈ మాట. దేవుని దగ్గర ప్రతి విషయంలోనూ విచారణ చేసేవాడు ఈయన. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి పరిస్థితిలో దేవుడి దగ్గర విచారణ చేసేవాడు. ఒక రాజుగారు ఉన్నాడనుకో, ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోడు. ఏమండి, ఎవరినైనా పిలిచి బాబు సైన్యాధిపతి గారు వెళ్దామా అని అడగడు. పదా వెళ్దాం అంటాడు. ఏమండి, ఆయన సొంత ఇష్టాల మీద ఆధారపడతాడు, అది బుద్ధి బలం మీద ఆధారపడతాడు. కానీ 46వ కీర్తన 1వ వచనంలో ఏముంటుంది? దేవుడు మనకు ఆశ్రయము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు నొందేసిన, ఏమండి, సముద్రాలు పొంగిపోయినా, కొండలు పునిగిపోయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏమంటే నేను నీకు తోడుగా ఉన్నానని ఆయన చెప్తాడు. ఆయన మీద ఆధారపడ్డాడు ఈయన. మొదటిది దేవుణ్ణి స్తుతించేవాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది జరగాలన్నా ఒక్కసారి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోలేదండి. ఎవరు? దావీదు గారు. వసంతకాలంలో అందరూ యుద్ధాలకు వెళ్తుంటే నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడగలేదు దేవుడి దగ్గర. అడగకుండా మేడెక్కాడు, పాపంలో పడిపోయాడు. అదండి, మనం ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడుగుతూ ఉంటే రైట్ వేలో దేవుడు నడిపించేస్తాడు. ఎందుకు దావీదు తప్పు చేశాడంటే ఆ ఒక్క విషయంలోనూ విచారం చేయలేదు, పడిపోయాడు, భయంకరమైపోయింది, కుటుంబంలో రకరకాల పరిస్థితులు వచ్చేసినాయి. మనం దేవుని దగ్గర ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉంటే దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. విచారణ చేయకుండా ఏమాత్రం కొద్దిగా అటు తిరిగామా కుటుంబంలోనే గొడవలు వచ్చేసినాయి, కుటుంబంలోనే. ఏమండి, కాబట్టి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు. 118వ కీర్తన 8వ వచనం చదువుతాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు గారు. దావీదు రాజు అయ్యుండి కూడా ఏమని చెప్తున్నాడు అక్కడ? నమ్ముకున్నట్టు కంటే యెహోవాను. అరే బాబు, నన్ను నమ్ముకున్నా కానీ, ఏ రాజును నమ్ముకున్నా కానీ వ్యర్థం,
దేవుణ్ణే నమ్ముకోవాలి. ఏమంటే ఎంత మాట చెప్తున్నాడు చూడండి. రాజులు ఏమంటారంటే నమ్ముకుంటారా మీరు సుఖ పరిపాలన ఇస్తామని అంటారు, కానీ నేను అలా అనలేదు. ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకోండి. అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. ఆఖరికి గొలియాతును చంపడానికి వెళ్ళిపోయిన తరువాత కూడా అక్కడ 40 సంవత్సరాల నుంచి రాజుగా ఉన్న సౌలు గారు ఉన్నారు. దావీదు కంటే గనులైన యుద్ధ నేర్పరులు ఉన్నారు. దావీదు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతమంది ఉన్నా ఈయన క్యారేజీ పట్టుకెళ్తా ఈయన చేసుకున్న ప్రార్థన ఏంటి అని అంటే, ప్రభువా నేను క్యారేజీ పట్టుకెళ్తున్నాను యుద్ధ భూమికి, మా అన్నలకు జున్నుగడ్డలు పట్టుకెళ్తున్నానయ్యా, అక్కడ నేను చేయవలసిన పని నీ కృప చొప్పున చెయ్యయ్యా, నువ్వు చెయ్యయ్యా, సహాయం చెయ్యయ్యా అని ప్రార్థన చేసుకుంటా వెళ్ళాడు. 40 రోజుల నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఆ శత్రువును ఒక రాయితో చంపేయడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దావీదు గారు సాక్ష్యం చెప్పే మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను, ప్రతి పరిస్థితుల్లో నేను దేవుడిని స్తుతిస్తున్నాను, కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను ఇష్టానుసారుని ఎందుకయ్యాను, నేను దేవుని చిత్తానుసారుని ఎందుకయ్యాను, దేవునికి ప్రియుడిని ఎందుకయ్యాను అని అంటే ఈ రెండే. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను, ఎల్లప్పుడూ ఆయన దగ్గర విచారణ చేశాను. ఈ 2 విషయాల్లో నాకు తేలిన ఫలితార్థం ఏమిటి అని అంటే, ఆయన ఉత్తముడు, ఆయన సరైన వాడు అని నేను రుచి చూచి తెలుసుకున్నాను. ఒక పితరుడిగా, ఒక దేవునికి ప్రియునిగా చెప్తున్న సలహా ఏంటి మనందరికీ అంటే, ఈ దినాన్న యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి. తర్వాత అదే 34వ కీర్తన 10వ వచనం చూస్తే, సింహపు పిల్లలైనా లేమి గలవై, కొదువ గలవై, ఆకలి గొంట ఏమో కానీ దేవుడు అది ఏమని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేరిస్తే ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. లార్డ్ ఈజ్ గుడ్. మన దేవుడు మంచోడు. మరణం కూడా ఆయన తప్పించేస్తాడు. మరణపు దరిదాపుల్లోకి వెళ్ళిపోయాడండి. మరణపు దరిదాపుల్లోకి చిన్న గుట్ట కొండ శత్రు మరణానికి ఆయనకి తేడా అంతే. ఇక కనపడ్డారు, ఒక్క దావీదు కనపడక్కర్లా, దావీదుని వెంబడిస్తున్న ఆ దిక్కులేని వారిలో ఒకడు కనపడ్డా దావీదు చచ్చిపోయినట్టే. కానీ మరణాన్ని తప్పించేశాడు. చెప్తాడు కదా 68వ కీర్తన 20వ వచనంలో, మరణము తప్పించుట యెహోవా వశము. మరణాన్ని తప్పించేస్తాడు ఆయన. మరణాన్ని మించింది లేదు కదా. మరణాన్నే తప్పిస్తాడంటే నీ జీవితంలో ఏదొచ్చినా తప్పిస్తాడు. ఆమేన్. ఏదొచ్చినా కానీ మరణాన్నే తప్పించే దేవుడు ఏదైనా తప్పిస్తాడు కదా. కాబట్టి మరణం తప్పించుట ఆయన వశం. దావీదుకు దేవుడు మన దేవుడు. ఎందుకు దావీదుకు దేవుడు అయ్యాడు? తాళం చెవులు ఎందుకు ఇచ్చేశాడు? సింహాసనం ఎందుకు ఇచ్చేశాడు? పట్నం ఎందుకు అయిపోయాడు? దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే ఉద్దేశాలు నెరవేర్చాడు. ఏమిటా ఉద్దేశాలు? కృతజ్ఞతాస్తుతి చెల్లించుట, ప్రతి విషయంలో ఆయన యొక్క దగ్గర పర్మిషన్ తీసుకోవటం, విచారణ చేయటం వల్ల ఏం చేస్తాడు? ఏ మేలు కొదువే ఉండదు. ఏమంటే రెండవది మరణమును తప్పిస్తాడు. మూడవది 56వ కీర్తన 3వ వచనం. 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం లేని వాళ్ళు ఎవరు చెప్పండి అమ్మా? గ్రూప్లో ఇంతమంది ఉన్నారు కదా. నాకు భయం లేదు. ప్రతి దాంట్లోనూ భయమే. ఏమండి, ఇంటి దగ్గర ఒక్కళ్ళు ఉన్నప్పుడు కరెంటు పోయిందంటే భయం. చిన్నది ఎవరన్నా లేరు అని అంటే భయం. ప్రతిదానికి ఒకవేళ ఎవరన్నా కొద్దిగా డ్రైవింగ్ రానోళ్ళు బండి మీద వెళ్ళాలంటే భయం. ప్రతి చిన్న విషయానికి భయపడతాం. భయము సంభవించి దినమున దేవుడే మనకు ఆశ్రయం. నువ్వు ఎప్పుడైతే ఆయన స్తుతిస్తావో, ప్రతి విషయంలో ఎప్పుడైతే ఆయన దగ్గర విచారణ చేస్తావో, ఎప్పుడైతే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటావో, నీకే మేలు కొదువే ఉండదు. మరణాన్ని తప్పించేస్తాడు. నీకు భయాలన్నిటిలోని నీ దిగుల్లోని తప్పించేస్తాడు. నీకు ఏది కొదువుగా ఉందో వాటన్నిటిలోంచి తప్పించేస్తాడు. సర్వ సమృద్ధి ఇస్తాడు దేవుడు. నీకు సమస్త సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. నీకు ఏది కొదువై ఉండదు. ఏది నువ్వు ఆయన ఉద్దేశాలు నెరవేర్చి దినాన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నమాట. ఎల్లప్పుడూ మీకు కష్టమైనా కానీ స్తోత్రం చెప్పండి అంతే. ఏ పని అయినా కానీ దేవానికి స్తోత్రం అని చెప్పండి అంతే.
దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది. ఇలాంటి భక్తులందరినీ మనం ఏం చేయాలంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించ. ఇలాంటి దావీదు, అబ్రహాము, పెద్ద పెద్ద మోషే, పెద్ద పెద్ద భక్తులందరినీ దేవుడు మన ముందు పెట్టారు. వారిని అనుసరించు వారిగా మనం ఉండాలి. వారి మార్గములను బట్టి నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అలాగని చెప్పి దావీదులా నేను ఉండాలి, మోషేలా ఉండాలి, లేకపోతే అబ్రహాంలాగా ఉండాలి, ఇలా ప్రార్థన చేయకండి. వారిని ఇలా చేశారు, మనం కూడా ఇలా చేయాలి అని నిర్ణయించుకోండి తప్ప దేవుని దగ్గర ప్రార్థన చేయకండి. అబ్రహాం గారు వేరే, మోషే గారు వేరే, సురేష్ వేరే. వారు ఎలా ప్రశస్తమైన వారు, నువ్వు కూడా అలా ప్రశస్తమైన వాడివే. కాకపోతే వాళ్ళు ఆ ప్రశస్తమైన జీవితాన్ని జీవించారు, మనం జీవించలేకపోతున్నాం. అంతేగాని నేను అబ్రహాంలాగా అయిపోవాలి అని అంటే ఇప్పుడు నీకు హాగర్ని ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు దేవుడు? వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఇంకో ఆవిడని ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు దేవుడు? ఇవన్నీ జరిగే పనులు కాదు, అది కరెక్ట్ కూడా కాదు. వారి మార్గాలు అనుసరించాలి. వారి భక్తి జీవితం ఎలా చేశారో మనం అలా చేయుదముగాక. ఈ 119వ నామాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. దావీదుకు దేవుడు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్క పేరే, ఈ ఒక్క గుణాతిశయమే 41 నిమిషం అయిపోయిందమ్మా. ఇంకోటి కూడా చూసుకుందాం. 120వ నామము యుగ యుగములకు దేవుడు. యుగ యుగములకు దేవుడు. 90వ కీర్తన 1వ వచనం 2వ వచనం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని పుట్టించక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఏమ్మా నీకు ఎప్పటి నుంచమ్మా దేవుడు? అమ్మా ఇప్పుడంటే చాలా భలే కాపీ కొట్టేశారు మా చెల్లెమ్మ, మా ఆవిడ. తరతరాలకు దేవుడని ఇప్పుడు చెప్పారు. ఎప్పటి నుంచానంటే కొంతకాలం నుంచండి, మనం నమ్ముకున్న దగ్గర నుంచి. పర్వతాలు పుట్టక మునుపు, యుగ యుగాలకు భూమికి పునాదులు వేయబడక మునుపు. అసలు మనం ఎక్కడుంటుంటామండి అప్పుడు? పర్వతాలు పుట్టలేదు, భూమి పుట్టలేదు, యుగ యుగాలకు ముందు ఉంటే ఎక్కడుంటుంటాం సూజనక్క? ఆలోచిపోతే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ భర్త గారు వీళ్ళెవ్వరూ ఎక్కడున్నారో కూడా తెలీదు. ఏమంటే అప్పటి నుంచి ఆయన నీకు దేవుడు. ఆమెను అంటలేదు ఎవరో. ఆమెన్. మరొకసారి చదవండి అయ్యారు. ఇలా ఎవరో అర్థం చేసుకున్నాడు. ఆమెన్. నివాస స్థలం నీవే. పర్వతాలు పుట్టలేదు, పుట్టింపక మునుపు. అమ్మా పర్వతాలు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు ఆయనకి తండ్రి. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఇప్పుడు కాదు. మీరు ఎంతకాలం అయిందనంటే నేనేమో 17 సంవత్సరాలని, మీరేమో 10 సంవత్సరాలు. ఇది కాదు. తరతరముల నుండి, యుగ యుగముల నుండి ఆయనే మనకు దేవుడు. ఇంకొక మాట ఏంటి? ఆయనే మన నివాస స్థలము. నీ నివాస స్థలం ఆయనే, మన నివాస స్థలం ఆయనే, మన పిల్లల నివాస స్థలం ఆయనే, మన పిల్లల 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 నివాస స్థలము ఆయనే. యుగ యుగములు నీవే దేవుడవు. దేవుడవు. ఏమండి? యుగ యుగాలు ఆయన దేవుడైనప్పుడు, యుగ యుగాలు ఆయన నివాస స్థలం అయినప్పుడు, ఆ నివాస స్థలంలో క్షేమం ఉంటుందా, అపాయం ఉంటుందా? మరి అందరూ క్షేమంగానే ఉంటాం. ఆమేన్. యుగ యుగాలు ఆయనే దేవుడు, యుగ యుగాలకు ఆయనే రాజు, యుగ యుగాలకు ఆయనే మన భర్త. దిగులు పడవలసిన అవసరం లేదు. నువ్వు దిగులు పడుతున్నావు అని అంటే నీ నివాస స్థలం యొక్క కప్పు నువ్వే తీసేసుకుంటున్నావు. నీ నివాస స్థలాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నువ్వు మాకు దేవుడు కాదు ప్రభువా నువ్వు చెప్తున్నావు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానివ్వండి.
అందుకే ప్రతిసారి ఎక్కువ నేను ఉపయోగించే మాట, జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తులో మమ్మల్ని చూసావు ప్రభు. జగత్ పునాది లేనప్పుడు ఆయన మనల్ని చూశాడు. మనం ఇక్కడ మేము ఎంతమంది 6 ఉన్నాం ఇక్కడ. నేను, పాస్టమ్మ గారు, రాజ్కుమారి చెల్లెమ్మ, పృథ్వీ గారు, సూజనక్క, కొసరావు. ఏమంటే ఎంతమందిని దేవుడు అప్పుడు చూశాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునుపు. తరతరములు లేకపోతే యుగ యుగాలు లేకపోతే పర్వతాలు కలగక ముందు ఆయన మనల్ని చూచాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని గమనించింది ఎవరో తెలుసా అండి? మోషే గారు. 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నాడు రాజుగా. 40 సంవత్సరాలు ఒక బానిసగా ఇత్రో దగ్గర ఉన్నాడు, మామగారి దగ్గర. 40 సంవత్సరాలు యాజకుడి దగ్గర ఉండి ఇజ్రాయేలీల్ని నడిపిస్తూ మోషే గారు అన్న మాట ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎవర్ లాస్టింగ్, యుగ యుగములకు సదాకాలము ఉండే దేవుడు, తరతరముల యుగ యుగముల. ఆయన ఒక సీజన్ దేవుడు కాదు. ఒక సీజన్ వస్తే నల్లబట్టలు, ఒక సీజన్ వస్తే తెల్లబట్టలు, ఒక సీజన్ వస్తే పసుపు బట్టలు వేసుకునేవాడు కాదు. ఆయన యుగ యుగములకు దేవుడు. అందుకనే భక్తులు అంటారు ఆయనలో ఏ చెడుతనము లేదు అని. పూర్వీకులు దేవుడిలో ఏ చెడుతనము లేదు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండే దేవుడు. ఏమండి? ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఉండే దేవుడు. ఆయన నిబంధన కూడా అలాగే ఉంటుందండి. ఆయన మనకి ఇచ్చిన మాట కూడా 103వ కీర్తన 17-18 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన కృప యుగ యుగ అంటే నువ్వు బతికితే 70, అధిక బలం ఉంటే 80. మరి కృప యుగ యుగాలు ఉండవేంటి? ఎందుకంటే నీ దేవుడు నిన్ను యుగ యుగాల నుంచి ఉంచుతున్నాడు. నువ్వు భక్తిగా చేస్తే నీ భక్తి జీవితం యొక్క ప్రభావం యుగ యుగాలు ఉంటుంది. నేను భక్తిపరుడిని అయితే పిల్లల మీద ఆ కృప యుగ యుగాలు ఉంటుంది. ఎందుకంటే యుగ యుగాల నుండి కూడా ఆయనే మన నివాస స్థలం. ఆయన ఇంట్లో మనం ఉంటున్నాం. ఆ వెలుగులో ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది కదా అని చెప్పి మేము వచ్చిన తర్వాత లైట్లు గీట్లు అన్నీ ఆరిపేశారనుకో, ఇంకేముంటుంది ఇక్కడ? భజన తప్ప ఏముండదు. ఏమండి? ఇంట్లో నివాస స్థలంలో వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంటుంది. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువే వెలుగు. ఆ వెలుగని నివాసంలో మనం ఉన్నాం. ఆ వెలుగని యేసు ప్రభువుగా మనం మార్చబడ్డాం. ఆ వెలుగే మనలో ఉంది. మనమే వెలుగైపోయాం. ఇప్పుడు మన వెలుగు పిల్లల మీద కూడా ఉంటుంది కదా. ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాసస్థానం. ఆయన నిబంధనను తరతరాలు ఉంచుతాడు. ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. తర్వాత ఆయన నీతి వారికి పిల్ల తరమున. ఇప్పుడు అదే కదా చెప్పొచ్చేది. క్రీస్తు అనే వెలుగులో మనం ఉన్నాం. ఆ క్రీస్తు వెలుగు మనలో ఉన్నారు. ఆ వెలుగే మనం అయిపోయాం. ఇప్పుడు మన వెలుగు మన పిల్ల తరముల మీద కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన యుగ యుగములకు దేవుడు. 99వ కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఏమంటే ఇప్పుడు మోషే అహరోను సమూయేలు కోసం ఇక్కడ రాసిపోయింది. మోషే తిరుగులేని లీడరు. అహరోను ప్రధాన యాజకుడు. సమూయేలు ఆయన ప్రవక్తల్లో శ్రేష్ఠుడైన ప్రవక్త. ఏమండి? వారు ప్రార్థన చేయగా దేవుడు విని ఏమిచ్చారు? జవాబిచ్చారు. ఆ యుగ యుగాల నుండి ఆయన వారికి దేవుడు. యుగ యుగాల నుండి మనకు చెప్పట్లేదు మీరు అంటే మీకు ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. మనకు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడా? వాళ్ళని ఆశీర్వదించాడు. మనల్ని ఆశీర్వదించడా? మనం వారిని ఆశీర్వదించు వారిని దేవుడు ఆశీర్వదించాడు. మోషే ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదం. సమూయేలు ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదం. అలాగే యుగ యుగాలకు దేవుడు మనకు దేవుడు కాబట్టి మనం ఎవరిని ఆశీర్వదించినా వారికి ఏముంటుంది? ఉంటుంది కదండి, ఉంటుంది. కాబట్టి
మనకి యుగాలు దేవుడు ఒక ఆయన ఉన్నారు. నీకు రావలసిన ధైర్యం ఏంటి అని అంటే, యుగ యుగములకు దేవుడు నాకున్నాడు. ఆయన ఇవాల్టి దేవుడు కాదు, లేకపోతే ఎలిసిపోయే దేవుడు కాదు, రంగుపోయే దేవుడు కాదు. ఆయన స్థిరుడైన దేవుడు. ఇప్పుడు దానియేలు గారిని తీసుకెళ్ళి సింహబోన్లో పడేశారు. షడ్రక్ మెషకులను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. వారికి యుగ యుగాలు దేవుడు ఒక ఆయన ఉన్నారు కదా, మీరు చెప్పట్లేదు. వారిని తప్పించాడా లేదా? అగ్నిగుండం నుంచి తప్పించాడు, తరువాత సింహాల బోన్ నుంచి తప్పించాడు. ఇప్పుడు మనల్ని తప్పిస్తారా, తప్పించరా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చూడండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ వాయించాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు. ఆయనే యుగ యుగంలో ఉండేవాడు. ఆయనే యుగ యుగాలు ఉండేవాడు. ఈయన ఏమైనా భక్తుడు రాశాడు ఈ మాటలు? దర్యావేషు రాజు, అన్యరాజు. ఏమంటే ఆయన ఏమి భక్తుడు కాదు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం కాదు కదా. ఏం చెప్తున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం కాదు కదా. అన్యరాజు దేవుణ్ణి పట్టుకుని అంటాడు, యుగ యుగములకు ఎందుకు సౌండ్ తక్కువ వస్తుంది? ఎందుకన్నా యుగ యుగములకు మరి ఆయన దేవుడని అన్యరాజు అన్నప్పుడు క్రైస్తవులుగా మనం అనడానికి ఏముందండి? ఎందుకు మనం అనలేకపోతున్నాం? యుగ యుగాలకు ఆయన దేవుడని ఎందుకు అనలేకపోతున్నాం? హల్లెలూయా, 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 హల్లెలూయా. మీద ఆన్ చేయండి అన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యుగ యుగములకు ఆయనే యుగ యుగములకు ఆయనే దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదివామమ్మా. నెట్వర్క్ పోయినట్టుగా ఉంది. వినిపిస్తుంది కదమ్మా? అందరికి వినిపిస్తుంది కదా? దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనంలో దర్యావేషు రాజు అంటారు, నా సముఖమును నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే యుగ యుగములు ఉండేవాడు. ఆయనే యుగ యుగములు ఉండే దేవుడని అన్యరాజు దానియేలు గారిని పట్టుకుని, షడ్రక్ మెషకులను పట్టుకుని, అబేద్నెగోలను పట్టుకుని, యుగ యుగములకు దేవుడు, యెహోవాయే దేవుడు, యుగ యుగములకు దేవుడు అని ఒక అన్యరాజు చెప్తున్నాడు. అన్యరాజుకు అంత నమ్మకం కలిగింది. దేవుడిని నమ్ముకున్న మనకు ఆయన యుగ యుగాలకు దేవుడు అన్న నమ్మకం రావట్లేదు. యుగ యుగాలకు దేవుడు, నీ దేవుడు యుగ యుగాలకు దేవుడు. నీకు యుగ యుగాల నుంచి తోడుగా ఉన్న దేవుడు. నువ్వు పుట్టినప్పటి నుంచి కాదు. మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియేల్ దూత వచ్చి అంటారు, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం, 31, 32 వచనాలు చదవండి అమ్మా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలే దేవుడు. యాకోబు సింహాసనము మీద యుగ యుగములు ఏలే దేవుడు. 3 రిఫరెన్స్లు ఇప్పుడు వరకు చూపించానండి. దీన్ని బట్టి పాత నిబంధనలో ఆయన యుగ యుగాలు ఏళ్తారు, క్రొత్త నిబంధనలో కూడా యుగ యుగాలు ఏళ్తారు. ఆయన యుగ యుగములు ఏలే గొప్ప దేవుడు.
కాబట్టి దేవుని యందు ప్రియమైన వారులారా, నువ్వు యుగ యుగాల నుంచి ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, ఆయన నివాస స్థలం నీకు. మరొక్కసారి చదువుదాండి 90వ కీర్తన 1వ, 2వ. అమ్మ అండర్లైన్ చేసుకోండి అవకాశం ఉంటే. తరతరములకు మాకు నివాస స్థలము ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవేనయా. పర్వతములు పుట్టక మునుపు పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకాన్ని పుట్టింపక మునుపు, యుగయుగమును నీవే దేవుడు. యుగ యుగాలు అంటే నువ్వు ఎంత గొప్పో దేవుడు చూడు. నిన్ను ఆయనలో ఇముడింప చేసుకుని నీ కోసం పర్వతాలు సృష్టించేశాడు, నదులు సృష్టించేశాడు, నీకు కావలసిన సమస్తాన్ని సృష్టించేశాడు. ఇంకేం కావాలి? ఇంకా నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించి. నేను ఎంత చేస్తున్నా కానీ ఇంకా లేదంటారేంటి? మగపిల్లలు అలా అనరు, కానీ ఆడపిల్లలకి బాగా మంచి గుణం ఉంటుంది. ఈ గుణం అమ్మ నాన్న ఎంత చేసినా నాకేం చేసావు అని అడుగుతుంటారు. ఏం చేసావు ఇంకా ఏమిదేనా అమ్మా? దేవునికి వినిపించట్లేదమ్మా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన యుగ యుగములకు దేవుడు, నీకు సమస్తాన్ని చేసిన దేవుడు. కాబట్టి ఆ దేవుని ఎడల మనం కృతజ్ఞత కలుగుందాం, ఆ దేవుణ్ణి స్తుతిద్దాం, ఆ దేవుణ్ణి నమ్ముకుందాం, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ధైర్యంగా ఉందాం. నా దేవుడు నా కోసం ఏమైనా చేస్తాడు అన్న ధైర్యం వస్తే చాలు, ఏమైనా చేసేస్తాడు ఆయన. మా పెద్దమ్మాయికి ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వంటగదిలోకి వెళ్ళి మాట్లాడుతుంది. నేను లేని టైంలో, లేకపోతే నేను పక్కన ఏదో పని మీద ఉన్నప్పుడు, నువ్వు నా కోసం ఏమైనా చేసేస్తావు అమ్మని భుజం మీద ఒక చెయ్యి ఎత్తే చాలు, ఆవిడేమైనా చేసేస్తుంది. మనకు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అంటారు 1000 మంది తల్లుల కంటే, ఎల్షడా అంటే అర్థం 1000 మంది పాలిచ్చు తల్లుల కంటే శ్రేష్ఠుడు ఆయన. వంటగదిలోకి వెళ్ళి ఒక తల్లి మీద భుజం మీద చెయ్యేసి కూతురు ఆ మాట అంటేనే అమ్మగారు అంత అయిపోతే ఇక దేవుడు ఎంతగా పొంగిపోతాడు ఒకసారి ఆలోచించు. మురిసిపోతాడు ఒక రకంగా. ఆయన యుగ యుగములకు దేవుడు. ఈజ్ ఆల్ ఏజెస్ అని ఉంటుందండి. అన్ని యుగాలకు ఆయన దేవుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యాశ్రయ దుర్గం అంటే కష్టం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడే కాదు, వ్యాధి వచ్చినప్పుడే కాదు, కన్నీరు వచ్చినప్పుడే కాదు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. ఈ యుగ యుగాలు యెహోవాను నమ్ముకోండి అంటే నువ్వు యుగ యుగాలు ఎక్కడ బతుకుతావు? యుగ యుగాలు నీ కృప ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచించుకో ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో. ఆయన యుగ యుగాలు ఉండే దేవుడు. ఇప్పుడే అయ్యగారు చదివారు 113వ కీర్తన 16-17 వచనాల్లో, నీ కృప యుగ యుగములు. ఏమంటే నీ పిల్లల తరములు. నువ్వు ఎంతకాలం ఉంటావు? నిత్య ఆశ్రయ దుర్గం ఆయనే. తర్వాత ఏమంటారండి? యుగ యుగములు నమ్ముకోవాలి. ఎక్కడ నమ్ముకుంటాం? 70 సంవత్సరాలే కదా మనం నమ్ముకునేసరికి. 30 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా 40 సంవత్సరాలే కదా. కానీ యుగ యుగాలు ఎక్కడ నమ్ముకుంటావు అని అంటే ఆ పరలోకంలో, ఆ శాశ్వత రాజ్యంలో, యుగ యుగాలు ఉండే దేశంలో ఆయన్నే నమ్ముకోవాలి కదా. ఆయన యుగ యుగాలకి దేవుడిగా నువ్వు ఇప్పుడే నమ్ముకోకపోతే నీ కృప ఎప్పుడు ఉంటుందమ్మా? నువ్వు యుగ యుగాలు ఎక్కడ నమ్ముకుంటావు తల్లి? ఒకసారి ఆలోచించండి. మన పెండ్లి కుమార్తె సంఘం, ప్రియురాళ్ళం మనం, షోలమ్మితి సంఘం. ఏమండి, మనం నల్లని వారమైనా యుగ యుగాలు ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన యుగ యుగాలకు దేవుడు. షోలమ్మితి సంఘం కదా. మనం యుగ యుగాలు ఆయన దగ్గర నమ్మకంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి కదా. ఉద్యోగం చేయాలంటే ట్రైనింగ్ లేకుండా ఉద్యోగం ఇచ్చేస్తారా? ఏమ్మా, ఆఖరి డ్రైవింగ్ వచ్చినోడు కూడా ఆర్టీసీ డ్రైవర్ చేయాలంటే 4 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ ఆల్రెడీ అతనికి డ్రైవింగ్ వచ్చు, అయినా ట్రైనింగ్ ఇస్తారు. అలాంటిది నువ్వు యుగ యుగాలు నీ కృప ఉండాలి. యుగ యుగాలు నువ్వు దేవుడిని నమ్ముకోవాలి. యుగ యుగాలు నువ్వు దేవుడిని స్తుతించాలి అని అంటే నువ్వు ఇక్కడ స్తుతించకుండా, ఇక్కడ ఆరాధించకుండా, ఇక్కడ భక్తిగా బతకకుండా, ఇక్కడ నమ్ముకోకుండా అక్కడికి ఎలా వెళ్ళిపోతావు? నేను నమ్ముకుంటున్నానండి, నేను వెళ్ళిపోతానండి అంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళవు, ఇంటి దగ్గరే ఉంటావు జాగ్రత్తగా. కాబట్టి దేవుని యందు దేవుడిని బట్టి చెప్తున్నాను, ఆయన నిత్య ఆశ్రయ దుర్గం,
ఆయన నిరంతరం ఉండే దేవుడు, ఆయన యుగ యుగాలు ఉండే దేవుడు, ఆయన తరతరాలు ఉండే దేవుడు. ఆయనే నిత్య ఆశ్రయ దుర్గము. ఆయన దావీదుకు దేవుడు, నీకు దేవుడు, నాకు దేవుడు, మనందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. యుగ యుగములు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.